హలో, నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు జీదాస్ మ్యాథ్స్ ఛానల్. 10వ తరగతి సాంఖ్యాక శాస్త్రంలో వర్గీకృత దత్తాంశానికి మధ్యగతాన్ని కనుక్కునే పద్ధతిని ఈరోజు మనము నేర్చుకుందాము. వర్గీకృత దత్తాంశానికి మధ్యగతానికి కనుక్కోవడానికి కావలసినటువంటి సూత్రం మధ్యగతం is equal to L plus n by 2 minus CF by F into H. మరోసారి చూసుకోండి. మధ్యగతము is equal L plus n by 2 minus CF by F into H. ఇక్కడ అన్ని అంశాలకు వివరణాత్మకం కావాలి, వివరణ కూడా రావాలి. L మధ్యగత తరగతి దిగువ హద్దు, L మధ్యగతి తరగతి దిగువ హద్దు, N పౌనఃపున్యాల మొత్తం, దాన్నే సಮೇషన్ Fi అని కూడా అంటాం. CF మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం, CF మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం, F మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం, H మధ్యగత తరగతి యొక్క పొడవు, H మధ్యగత తరగతి యొక్క పొడవు. ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని సమస్యను సాధించే పద్ధతిని ఈరోజు మనం నేర్చుకుందాం. మధ్యగతము ఈజ్ ఈక్వల్ L ప్లస్ n బై 2 మైనస్ CF బై F ఇంటూ H. ఈ సూత్రం మంచిగా నేర్చుకోవాలి. ఒక అభ్యాస దీపికలోని ఒక సమస్యను ఈరోజు మనం సాధించాం. ఈ క్రింద ఇవ్వబడిన దత్తాంశానికి మధ్యగతము కనుక్కొనండి. తరగతి అంతరాలు ఇవ్వబడ్డాయి, తర్వాత పౌనఃపున్యాలు ఇవ్వడం జరిగింది. మనం ఇందాక నేర్చుకున్నటువంటి సూత్రాన్ని ఉపయోగించి ఈ సమస్యకు మధ్యగతాన్ని కనుక్కునే పద్ధతిని నేర్చుకోవడానికి మొట్టమొదట మనము పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పట్టికలో సంచిత పౌనఃపున్యాలను మనము సొంతంగా రాయాలి. ఈ విధంగా మనము తరగతి అంతరాలు, పౌనఃపున్యము ఇచ్చినటువంటి దాన్ని మనం రాసుకోవాలి, పట్టికను తయారు చేసుకోవాలి. తరగతి అంతరాలు, పౌనఃపున్యం, సంచిత పౌనఃపున్య పట్టికను మనము ఏ విధంగా లెక్కించుకోవాలో చూడండి. ఇక్కడ తరగతి అంతరాల్లో 0 నుంచి 10 మంది ఉన్నారు, అంటే 10 కంటే తక్కువైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 1. 10 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 1. రెండవ తరగతి చూడండి, 20 కంటే తక్కువ ఉన్నవాళ్ళు. 20 కంటే తక్కువ అంటే ఈ 10 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తారు, ఈ తరగతిలోని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఇద్దరిని మనం కలిపి సంచిత పౌనఃపున్యం అవుతుంది. నలుగురు అవుతారు. అదేవిధంగా 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఈ పైన ఉన్న వాళ్ళందరూ వస్తారు. 1 + 3 + 5, 1 + 3 + 5 మొత్తము 9 మంది అవుతారు. అదేవిధంగా 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ తరగతి పైన ఉన్న వాళ్ళందరినీ మనము కలుపుకోవాల్సి ఉంటుంది. 1 + 3 + 5 + ఈ తరగతిలోనే ఉన్న 12 మంది ఈజ్ ఈక్వల్ టు మొత్తం కలిపితే 21 అవుతుంది. చూసుకోండి. 1 + 3 4, 4 1 5 9, 9 1 2 11, 1 దశకిలం, 1 + 1 21. ఈ తరగతికి వస్తే 50 కంటే తక్కువ ఉన్న వాళ్ళు పై ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకోవాలి. ఒకటి ప్లస్ 3 + 5 + 12 + 6 మొత్తం 27. అదేవిధంగా 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళు చూడండి,
1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 3. 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మొత్తం 30 ఉన్నారు. ఇక్కడ సమ్మేషన్ FI మొత్తం కలిపితే ఇది కూడా 30 అవుతుంది. ఈ విధంగా మనం సంచిత పౌనం పుణ్య పట్టికను తయారు చేసుకుందాం. ఈ సంచిత పౌనం పుణ్యం పట్టిక తయారు చేసుకున్న తర్వాత మనము మధ్యగత తరగతిని గుర్తించాలి. ఆ మధ్యగత తరగతిని ఏ విధంగా గుర్తించాలి అనేది మనం నేర్చుకోవాలి. దానికోసం మనకు సమ్మేషన్ FI పౌనం పుణ్యాల మొత్తం, దీన్ని ఏమంటాము అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 30. దీంట్లో n/2ను మనం కనుక్కోవాలి. n/2 ఎంత అవుతుంది? 30. n అంటే 30/2. 2తో 1 వేస్తే 15 వస్తుంది. 2 ఏకం 2, 2 15 30. ఈ 15 అనేది ఏ సంచిత పౌనం పుణ్యంలో ఉందో చూసుకోవాలి. సంచిత పౌనం పుణ్యం అంటే మొదటిది 2, తర్వాత ఉన్నది ఇక్కడ చూడండి 2, తర్వాత ఉన్న 4, తర్వాత 9, తర్వాత 21. చూడండి మనకు కావాల్సింది 15. ఈ 15 అనేది మనకు 21లో ఉంది. 21లో వచ్చింది 15. కాబట్టి మొదట వచ్చే తరగతినే తీసుకోవాలి. మనకు 21లో 15 ఉంది కాబట్టి ఈ 30 తర్వాత 40, 30, 40 తరగతి మనకు మధ్యగత తరగతి అవుతుంది. ఇది కావాల్సినటువంటి మధ్యగత తరగతి. ఈ విధంగా మనము మార్క్ చేసుకుందాం. ఇందులో మనకు కావాల్సినది ఏంటంటే గుర్తుపెట్టుకుందాం. ఒకటి L కావాలి, తర్వాత H కావాలి, తర్వాత CF n/2. n/2 మనము ముందే కనుక్కున్నాం కాబట్టి దాని విలువ 15. L అంటే తరగతి యొక్క దిగువ హద్దు కాబట్టి ఈ తరగతి యొక్క దిగువ హద్దు మనకు 30 ఉంది, పైన కూడా 30 సేమ్ ఉంది కాబట్టి 30ని మనము తరగతి దిగువ హద్దుగా తీసుకోవాలి. సో తరగతి దిగువ హద్దు 30 అవుతుంది. H తరగతి యొక్క ఎత్తు, ప్రతి తరగతి యొక్క ఎగువ హద్దు నుంచి దిగువ హద్దు తీసేస్తే ఎత్తు వస్తుంది. 10లో 0 పోతే 10, 20లో 10 పోతే 10. సో తరగతి యొక్క ఎత్తు 10 ఉంది. CF అంటే మధ్యగత తరగతికి పై ఉన్నటువంటి తరగతి యొక్క సంచిత పౌనం పుణ్యం. ఇక్కడ ఎంత ఉంది? 9. కాబట్టి CF అంటే 9 అవుతుంది. F మధ్యగత తరగతి యొక్క పౌన పుణ్యం ఇది 12. ఈ విలువలన్నీ మనము సూత్రంలో వేసి మధ్యగతాన్ని ఏ విధంగా అనుకోవాలి చూసుకోవాలి. మరోసారి చూసుకోండి, మధ్యగత తరగతిని ఏ విధంగా మనం గుర్తించాలి. ఇక్కడ ఇక్కడ పౌనం పుణ్యాలు అన్నీ ఇవ్వబడ్డాయి. ఈ పౌనం పుణ్యాల మొత్తం 30 అయింది. ఈ 30ని మనము n = 30గా తీసుకోవాలి. పౌనం పుణ్యాల మొత్తాన్ని n = 30, n/2 చేసినాం. n/2ను కొట్టివేత పోతే 2 ఏకం 2, 2 15ల 30 అవుతుంది. 2 15ల 30, 15 వచ్చింది మనకు. ఈ 15 విలువ ఏ సంచిత పౌనం పుణ్యం ఉందో లెక్క పెట్టుకోవాలి. 2లో 15 లేదు, 4లో లేదు, 9లో లేదు, 21లో 15 వస్తుంది, 27లో కూడా వస్తుంది. కాకపోతే ముందు వచ్చింది తీసుకోవాలి. 21లో 15 ఉంది కాబట్టి ఇదే మనకు కావాల్సినటువంటి మధ్యగత తరగతి అవుతుంది. ఈ మధ్యగత తరగతిని మనము గుర్తించాలి. ఇందులో L 30 అవుతుంది, F 12, మధ్యగత తరగతి యొక్క F 12, CF మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనం పుణ్యాల మొత్తము. సో 9. తర్వాత H ఈ 10 నుండి 0 పోతే 10, దానే తరగతి యొక్క ఎత్తు అంటాం. ఈ విధంగా అన్ని విలువలు రాసుకున్న తర్వాత మనము సూత్రం రాసి చేసుకోవాలి. మధ్యగతం యొక్క సూత్రం
మధ్యగతం is equal to L plus n by 2 minus CF by F into H. ఇందులో L అంటే ఎంత చూద్దాం. విలువలన్నీ కూడా ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. L అంటే 30, H అంటే 10, CF అంటే 9, F అంటే 12, n/2 అంటే 15. L 30, H 10, CF 9, F 12, 15. L 30 ప్లస్ n/2 15, CF 9, F అంటే 12, H అంటే 10. ఇక్కడ 30ని అదే విధంగా పెట్టి ముందర ఉన్న పదాన్ని సూక్ష్మీకరణ చేద్దాం. 15లో 9 పోతే 6 బై 12 ఇంటూ 10. లవమహారం ఒకే ఎక్కంలో వెళ్తుంది. 6 ఎక్కం 6, 6 2 12, 2 ఎక్కం 2, 2 5 10. 30 ప్లస్ మిగిలింది 1 ఇంటూ 5, 6 వెళ్ళిపోయింది కదా, 1 ఇంటూ 5, 1 5. సో 30 ప్లస్ 5, 35 అనేది మధ్యగతం అనేది ఆన్సర్. మధ్యగతాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అంటాం. ఈ విధంగా మనం మధ్యగతం సూత్రం చూసుకోండి ఒకసారి మరోసారి. L ప్లస్ n/2 మైనస్ CF by F ఇంటూ H. ఇక్కడ L విలువ మనం పట్టిక నుంచి తెలుసుకుంటే ఎంత 30, n/2 విలువ వచ్చింది 15, CF సంచిత పౌనఃపున్యం 9 ఇంటూ H 10 బై F మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం 12. ఇక్కడ 15లో 9ని తీసేయాలి కాబట్టి 6 వచ్చింది. 6 ఎక్కంతో 12 కొట్టివేత చేస్తే 6 ఎక్కం 6, 6 2 12. తిరిగి మళ్ళీ 2 మిగిలింది కాబట్టి 2 1 2, 2 5 10. 5 ఇంటూ 1, 5 ఎక్కం 5. 30 ప్లస్ 5 కూడితే ఎంత 35. ఇది మనకు వచ్చినటువంటి మధ్యగతం. ఇదే విధంగా టెక్స్ట్ పుస్తకంలోని లెక్కలను మీరు సాధించుకోండి. పద్ధతి ఇదే, విలువలు మాత్రమే మార్పు చెందుతాయి. థ్యాంక్ యూ.